ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండది అని చాలా మంది పనోళ్ళు ఆళ్ళింట్లా ఈళ్ళింట్లా పని చేసుకుంటా కాలం ఎల్లదీసేటోళ్ళు. ఎవరి ఉపాధి వాళ్ళది, అంతే కదా. అయితే పెరుగుతున్న టెక్నాలజీ పాపం ఆ పని మనుషుల పొట్ట కూడా కొడుతుందిలా. అదెట్లా అంటే పని మనిషి రోబోలు కూడా వచ్చేసినాయి మార్కెట్లకి. చూసినరా రోబో ఏమేం చేస్తున్నదో? చెత్తెత్తి పోస్తున్నది, వంట పని చేస్తున్నది, సామాన్లు సర్దుతున్నది, వాక్యూమ్ చేస్తున్నది. ఈ పని ఆ పని అని కాదు, ఒక మనిషి ఎన్ని రకాల పనులు అయితే చేయగలుగుతారో అన్నీ ఒక్క రోబోనే చేస్తున్నది. ఇందుకోసమే అన్నది పని చేసేటోళ్ళ పొట్టగొట్టేదందుకు వచ్చింది రోబో అని. మరి అంతే కదా, అన్ని పనులు చేసేదందుకు రోబో ఉన్నాక దానికి జీతం ఇచ్చుడే లేనప్పుడు ఇట్లాంటి రోబోలు మార్కెట్లకు వస్తే చాలా మంది రోబోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కదా. ఇక అది చేయంగా వంట పని చేసేటోళ్ళకు పని వాయే, ఇంటి పని చేసేటోళ్ళకు పని వాయే. ఇట్లా ఎంతమందికి పని పోతుంది ఏం కథ? అంటే టెక్నాలజీ పేరు మీద మన కంట్లో మనం పొడుచుకున్నట్టే. కానీ ఏం చేస్తాం, పరిగెడుతున్న కాలానికి తగ్గట్టుగా మనం కూడా ఉరకాలి కదా. మరి అందుకే ఇట్లాంటి రోబోలు తయారు చేస్తున్నాం. ఆయన ఇట్లాంటి రోబోలు ఏమో నగ్వ సగ్వ కచ్చేటి అది ఇయ్యండి, లక్షలకు లక్షల రూపాయలు ఉంటాయి. అంతంత పెట్టి ఎట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు చక్కగా. అంతేగాని ఇట్లాంటి మిషన్ల మీద ఆధారపడరు. ఇవి ఎంతైనా కానీ బగ్గా బలిసిన వాళ్ళు ఇళ్ళల్లో కొనుక్కొని పెట్టుకునేటి మన సొంటలకి ఏం కాత్తి ఉంటాయి అనుకోబట్టిరులే మామూలు జనాలు. అంతేలేండి, దేంట్లోనైనా మంచి షెడ్డర్ ఉండి ఉంటాయి, మంచి వరకు పట్టించుకుంటాయి. జర నిమ్మతంగా ఉండొచ్చు అట్లయితేనే కదా.